లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనం నుండి 48వ వచనం వరకు చదువుదామండి. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్లు ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసిరి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మొరగేయుండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థత పొడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఇక్కడ చూస్తే యాయీర్కి 12 సంవత్సరాల ముందు దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు, కుమార్తెని. కరెక్ట్గా ఆ కుమార్తె జన్మించే సమయంనే ఇంకొక స్త్రీకి బహుమానం అని చెప్పాలా, వేదన అని చెప్పాలా, లోటు కొరత అని చెప్పాలా, శాపము నష్టము అని చెప్పాలా. తనకేమో జబ్బు ప్రారంభించింది, వ్యాధి, డిజీజ్, సిక్నెస్, అన్కంట్రోలబుల్ బ్లడ్, లైఫ్, రక్తము, జీవం కలగాలంటే రక్తము. ఇద్దరికి రక్తంతో కూడింది. రక్తము ద్వారంగా హియర్ ఇస్ అ చైల్డ్, హియర్ ఇస్ అ ఉమెన్ బ్లీడింగ్, క్రైయింగ్, ఏడుపు. 12 సంవత్సరాలు ఇద్దరు జీవితాల్లో ఎలాగెళ్ళుండే ఒక ప్యారలల్ ఆలోచన చూడండి. యాయీరు ఎవరి? ఆయన అధికారం కలిగిన వ్యక్తి, ధనవంతుడు. ద హిస్టరీ సేస్ ఈస్ అ రిచ్ యంగ్ రూలర్, అధికారం కలిగిన వ్యక్తి, యవనస్తుడు. అదే సమయంలో సినగాగ్లో లీడర్ అంట. అలాంటి వ్యక్తి తన కుమార్తెను ఎలా పెంచుకుని ఉండుంటారు? చక్కని జీవితం ఆ కుమార్తెకి. కానీ అదే ఇంకొక వైపు చూస్తే ఈ స్త్రీ 12 సంవత్సరాలుగా తన ప్రయత్నాలన్నీ చేస్తుంది, తన పోరాటాలన్నీ పోరాడుతుంది, తన చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తుంది. తన పరిస్థితికి ఎలాగ పరిష్కారమో వెంటాడుతూనే ఉంది. ఇతని దగ్గరికి వెళ్ళాలా, ఈ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలా, ఈ స్థలానికి వెళ్ళాలా, ఈ వ్యక్తిని కన్సల్ట్ చేయాలా. 12 years ఆఫ్ ఫైటింగ్. కానీ దేవుడు ఇద్దరికి ఒకే రోజున కార్యాన్ని జరిగిస్తానికి నిర్ణయించుకున్నాడండి. అప్పటికి యేసు ప్రభు చూస్తే ఆయన గెరాసీని విడిపించి మరలా తిరిగి వచ్చాడంట. ఆయన వచ్చిన వెంటనే యాయీరు యేసుని చూసిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడి ఏడుస్తున్నాడంట, మొరపెడుతున్నాడంట, బతిమలాడుతున్నాడంట. ఏమని ఆ మాట చదువుదామా? ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు, అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, యేసు పాదముల యొద్ద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె, ఇంచుమించు 12 ఏళ్ళు ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక, చావ సిద్ధంగా ఉంది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. బతిమలాడుతున్నాడు. యేసయ్యా రాయ్యా. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, 12 ఏళ్ల నుండి ఏంటంట? రక్తస్రావ రోగము ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై, ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి, అంటే ఎవరి ద్వారముగా స్వస్థపరచబడలేదు, ఎంతమంది ప్రయత్నం చేసినా స్వస్థత కలగలేదు, ఎంత పోరాడినా స్వస్థత అనేది రాలేదు. సో షీ హ్యాస్ ట్రైడ్ ఎవ్రీథింగ్. అందరి ద్వారంగా అన్ని చేసిన తర్వాత ఏంటంట? మార్కు సువార్త 5లో చదివితే రాయబడి ఉంటుంది, తను నిర్ణయించుకుంటుందంట, తను చెప్పుకుంటుందంట, నేను ఒక్కసారి ఆయన వస్త్రపు చివరి అంచుని ముడితే చాలు నాకు స్వస్థత అనుకుంటానండి. ఈ స్త్రీ 12 సంవత్సరాలు ప్రయత్నం చేసిందంట. 12 సంవత్సరాలు తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టిందంట. యేసు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంక తన స్థాయిలో ఏమీ లేదు. అయినా కూడా తనలో ఒకటి తగ్గలే. తన ధనం తగ్గింది, తన డబ్బు తగ్గింది, తన పేరు తగ్గిందేమో కానీ తనలో ఒకటి ఉంది. ఏంటంటే
రోషము, విశ్వాసం. నేను రాడికల్ ఫెయిత్, అదే తీవ్రమైన విశ్వాసం అంటాం. ఏంటంటే రాడికల్ ఫెయిత్, నా దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు మనుషులు ఎంతోమంది 1-2 సార్లు కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా అవ్వదులే అని వదిలేస్తున్నామండి. 1-2 విషయాలు మనం ప్రార్థన చేసిన తర్వాత ఇంకా అవ్వదులే అని వదిలేస్తున్నామండి. సమ్టైమ్స్ వి ప్రే అండ్ వి గివ్ అప్ సో ఈజీలీ. చాలామంది ప్రార్థన చేసేటప్పుడే అసలు ఇది జరుగుతుందంటారా, ఇది అవుతుందంటారా, దేవుడు ఇస్తారంటారా, దేవుడు చేస్తారంటారా, ఏమో అన్నట్టుగా ప్రార్థన చేస్తారు, ఏది పొందుకోవారండి. కానీ నిజంగా దేవుని బిడ్డలమైన మనం ఈరోజు గమనించుకోవాలి, ఎంతగా తీవ్రమైన విశ్వాసం మనకుంది. గాడ్ వాంట్స్ రాడికల్ పీపుల్. తీవ్రమైన విశ్వాసంతో వాక్యంలో అనేక మందిని చూసిన ప్రతిసారి దేవుడు వారి జీవితంలో కార్యం జరిగిస్తాం చూస్తాం. ఈరోజు మీ విశ్వాసం మామూలుగా ఉందేమో, మేబీ యూ హ్యావ్ టు జంప్ టు ఎ రాడికల్ ఫెయిత్. తీవ్రమైన విశ్వాసంలోకి రావాలేమో. ఎందుకంటే ఇక్కడ చూస్తా ఉంటే ఈ స్త్రీ తనతో ఆ మాట చదువుతానండి. ఆమె యేసుని గురించి వినిందంట. యేసుని గురించి విన్న తర్వాత ఆయన గురించి ఇన్న విషయాలు గ్రహించుకునేటప్పుడు విశ్వాసం కలిగింది. ఎందుకంటే దేవుడు ఒక తెలియజేస్తుంది, వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని. తను వినింది, తన విశ్వాసం ఎంతగా కలిగింది తెలుసా? ఆయన స్వస్థపరుస్తాడు అని మాత్రమే కాదు, ఓహో ఈయన ఇన్ని గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడా, తన పరిస్థితితో పోలుస్తలేదు, ఆయన ఎవరో గ్రహించుకుంటుంది. ఆమె విన్నది ఉండొచ్చు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, ఈ జోతో స్వస్థపరిచాడు అన్నదప్పుడు ఈమె అనుకుని ఉండొచ్చు, అయితే నేను కూడా వెళ్ళి పలానా జరిగిస్తే, నాకు కూడా ఆయన పలానా చేస్తే వస్తుందేమో అని అనుకోలే. అలాంటి వారికే అలాగ జరిగిందంటే మరి నాకేం లేదు, ఆయన అడగాల్సిన అవసరం లేదు, ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన్ని చూడాల్సిన అవసరం లేదు, ఆయన ముందు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఆయన వస్త్రపు అంచు ముడితే చాలు. లుక్ అట్ హర్ రాడికల్ ఫెయిత్. దేవుడు అక్కడ చూస్తాం, తన జబ్బు ఎలాంటి జబ్బు అని చూస్తే లేవియ కాండము 15వ అధ్యాయము 19 నుండి 25 చదువుదాము. తన జబ్బు ఏంటో మొదటగా అర్థం చేసుకుందాము. దాని తర్వాత తన మనస్సు ఎలా ఉంటుందో గ్రహించుకోగలుగుతాం. ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా ఈ జబ్బు ఉంది. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ బట్ దెన్ మెంటల్లీ. ఏంటి ఆ జబ్బు చూద్దామా? స్త్రీ దేహమందుండు స్రావము, రక్తస్రావము నెడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును, ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుని దాని మీదనైనను ఉండినట్లా దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినట్లా వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలములకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. అంటే బేసిక్ దేవుని నాకు తెలియజేస్తుంది, ఆ సీజన్లో ఆ పీరియడ్లో షీ ఈస్ అన్క్లీన్. ఇస్ ఇట్ రాంగ్? నో. ఈజ్ ఇట్ నెసెసిటీ? అబ్సల్యూట్లీ. అంటే దేవుడు ఒక స్త్రీ దేహాన్ని అలాగ డిజైన్ చేశాడు. ఇట్ ఈస్ నెసెసరీ. ఇస్ ఇట్ ఎ కర్స్? నో, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. ఎందుకంటే ఈరోజు వైద్యులు చెప్తారు, దానిని బట్టి స్త్రీలో ఉన్న ప్రతి అనారోగ్యము బయటికి పోతుందంట, స్త్రీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ బయటికి పోతుందంట. ఇట్ ఈస్ అ బెస్ట్ థింగ్ వెన్ దే హ్యావ్ దట్ సీజన్, దేర్ బాడీ ఈజ్ రెన్యూడ్ అంట, నూతన పరచబడుతుందంట. సో దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ అ నెసెసిటీ. నువ్వు ఆరోగ్యంగా మంచిగా జీవించాలంటే ఇట్ ఈస్ అ సైకిల్. దేవుడు సృష్టి మొత్తం చేసినప్పుడు ఇట్ ఈస్ సైకిల్ అండి. ఎందుకంటే ఒక స్త్రీకి ఆ సైకిల్ లేకపోతే పిల్లలు ఉండరు, తెలుసా? ఇఫ్ దట్ సైకిల్ ఇస్ నాట్ దేర్, యూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. పిల్లలు ఎలాగ వస్తారు? ప్రిపరేషన్ బాడీలో ఉండాలంటే దట్ సైకిల్ హ్యాస్ టు బీ దేర్. కానీ ఎనీథింగ్ టూ లాంగ్ ఇస్ డేంజరస్. ఎప్పుడు మారాల్సింది అప్పుడు మారకుండా, ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగకుండా జీవితం స్థిరమైపోతే, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యర్ లైఫ్ గెట్స్ స్టాగ్నెంట్? అట్లా ఫ్రీజ్ అయిపోయింది అనుకో,
ఇదిగో బయటికి పోయే దాంట్లో ఆగిపోయింది అనుకో, నీవు ఇస్తున్నావు ఎగ్జాస్ట్. చాలామంది జీవితంలో చూడండి, ఎప్పుడు చూసినా చేస్తూనే ఉంటారు, పొందుకునేది ఏమి ఉండదు. ఎంతకాలం చేస్తారు? తొందరలో అలసిపోతారు, తొందరలో చచ్చిపోతారు, తొందరగా పని అయిపోతుంది. యు ఆర్ ఆల్వేస్ గివింగ్ బట్ నో టేకింగ్. ఎంతకాలం? ఎంతసేపు? ఈరోజు చాలామంది జీవితాలు కూడా ఈ రక్తస్రావణ స్త్రీలాగే ఉంది. యు ఆర్ కాన్స్టెంట్లీ డ్రైనింగ్ అవుట్. పిండేస్తుంది నిన్ను. నథింగ్ ఇన్, దెర్ ఇస్ నో స్టాప్, నో బ్రేక్. అదే స్ట్రెస్డ్ లైఫ్. ఈరోజు చాలామందికి స్ట్రెస్డ్ లైఫ్, ఒత్తిడి బ్రతుకండి. ఒత్తిడి. ఇంకెప్పుడు అవుతుందిరా ఈ బ్రతుకు? ఇంకెప్పుడు అవుతుంది ఈ అవమానం? ఇంకెప్పుడు అవుతుంది ఈ కర్మ? ఎప్పుడు అవుతుంది ఇది? ఏడ్చుకుంటా ఉంటారు చాలామంది చూడండి. ఇక నాకు నెమ్మది లేదా, ఇక నాకు విశ్రాంతి లేదా, ఇంక నాకు కార్యం జరగదా, ఇంక నాకు విమోచన లేదా, ఇంక నాకు స్వస్థత లేదా? ఒత్తిడి బ్రతుకు. ఈ స్త్రీ 12 సంవత్సరాలు అలాంటి ఒత్తిడితో పోరాడుతుందంట. 12 సంవత్సరాలు ఏమేమింత చేయగలుగుతుందో చేస్తుందంట. కానీ ఈ స్త్రీని చూసినప్పుడు ఎంతో బాధాకరంగా ఉంటుంది. కారణం ఏంటంటే, తన జబ్బు గురించి మాట్లాడాలా, తన ఒంటరితనాన్ని గురించి మాట్లాడాలా? అర్థమవుతుందా? అక్కడ జబ్బు పెద్దదా, ఒంటరితనం గొప్పదా? ఎందుకంటే అక్కడ ఏం రాయబడింది లేఖనాలు తగినట్టుగా ఎందుకు చదివించానంటే, అలాంటి స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదంట, ఎవరు ముట్టకూడదంట, ఎవరు సహవాసం కలగకూడదంట, అందరు దూరంగానే ఉండాలంట. ఏముంటుంది దూరంగా ఉంటే? ఒంటరితనం. 7 రోజులు ఉన్నావా? సరే 7 రోజులు. 10 రోజులా? సరే 10 రోజులు. 6 నెలలా? సరే 6 నెలలు. సంవత్సరమా? సరే సంవత్సరము. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు ఎవరు దగ్గర లేకుండా తన బ్రతుకు ఎలాగుండి ఉంటుందండి. జబ్బు గురించి మాట్లాడుతున్నామేమో, బట్ ద హైలైట్ దేర్ ఇస్ నాట్ ద సిక్నెస్, లోన్లీనెస్. జబ్బు మేలేమో ఒంటరితనం కాకపోతే. తెలుసా? ఒంటరిగా ఉంటాను కన్నా జబ్బు కలిగి 10 మందిని చుట్టూ పెట్టుకుంటాం, ప్రేమించేవారిని బెటర్ అండి. అగ్రీడా? నీకు జబ్బు ఉంది, నీ పక్కన ప్రేమతో 10 మంది ఉన్నారు, అలాంటి బ్రతుకు కావాలా? లేకపోతే నీకు అంతా బాగానే ఉంది, నీ పక్కన ఎవడు ఒక్కళ్ళు లేడు, ఒంటరితనాలు ఏడుస్తూ ఉన్నావు, అలాంటివి కావాలా? విచ్ డు యు వాంట్ టు చూస్? ఒంటరితనం. ఆమె వస్తే అందరూ లేచి వెళ్ళిపోతారు, ఆమె వస్తే పిల్లలు దూరంగా పోతారు, ఆమె వస్తే పురుషుడు ఏంటి పక్కన రాడు, ఎవరు వివాహం చేసుకోరు. ఎలా ఉంటుంది బ్రతుకు? 12 years. నేను ఒక్కరోజు బ్రతుకు మాట్లాడతలేదు. చాలామంది 12 రోజులు సపరేట్గా ఉంటే చాలు పిచ్చి పట్టేస్తుంది. చాలామందికి 1 సంవత్సరం జీవితంలో ఎవరి దగ్గర లేకపోతే చాలు చచ్చిపోవాలనిపిస్తుంది. 12 సంవత్సరాలు ఒక్కతిగా, 12 సంవత్సరాలు తండ్రి లేడు పాపం. కనబడతలే, బ్రతుకున్నాడో లేదో తెలియదు, లేడు అనుకుంటున్నాను. కానీ ఇంకొక బిడ్డ 12 సంవత్సరాల బిడ్డ చచ్చే పడకలో ఉంటే తండ్రి పరిగెత్తుకొని వస్తున్నాడు. కానీ ఈమె దగ్గర ఎవరు లేరు. ఒంటరి బ్రతుకు. సొసైటీలో దూరంగా పెట్టేశారు, మనుషులందరూ దూరంగా పెట్టేశారు. ఈ స్త్రీ పరిస్థితి అనుకుంటానండి. 12 సంవత్సరాలండి. ఐఎమ్ ఎంఫసైజింగ్ 12 years ఆఫ్ పెయిన్, లోన్లీనెస్. ఈ జబ్బు ఎంత వ్యాధో మీకు అర్థం కావట్లేదు. దేహంలో ఉన్న ఆ వ్యాధి కన్నా మనసులో ఉన్న ఈ వ్యాధి ఇంకా గొప్పది. ఒంటరి బ్రతుకు చాలా డేంజరస్ అండి. ఒంటరితనం మనుషుడి జీవితంలో చేసే కార్యాలు ఎంతో డేంజరస్ అండి. రిజల్ట్స్ ఆర్ డేంజరస్. చాలామంది పెద్ద కుటుంబంలో ఉంటారు, 10 మంది ఉంటారు చుట్టూ, అయినా ఒంటరిగా ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లోన్లీనెస్ విచ్ యూ హ్యావ్ 10 people అరౌండ్ యూ. డూ యూ హ్యావ్ సమ్వన్ హూ యూ కెన్ షేర్ యువర్ హార్ట్ విత్? అది ఈరోజు చాలామంది 10 మంది చుట్టూ ఉన్నారు, కేకేస్తే 100 మంది వస్తారు. ఏ ప్రయోజనం? హృదయాన్ని పంచుకోగలిగినాడు ఒకళ్ళేడే. మనసులో ఉన్న మాట విశ్వాసంతో, నమ్మకత్వంతో, యథార్థతతో చెప్పగలిగిన మనిషి లేడే. ఒంటరి బ్రతుకు. జైల్లో ఉండటానికి బయట ఉండటానికి తేడా ఏంటి? అపవాది చేసే పనులు కూడా అదే. ఒంటరిగా చేస్తుంది, ఒంటరి బ్రతుకు చేస్తుంది. అందుకని చాలామంది చూడండి, పక్కన కూడా ఎవరిని పెట్టుకుంటానికి ఇష్టపడదు. నన్ను ఒంటరిగా వదిలే, లీవ్ మీ అలోన్. ఆ మాటకు అర్థం ఏంటి? నేను నీకు అర్థం కావట్లే, నువ్వు నాకు అర్థం కావట్లే, నా మనసు నువ్వు పక్కన ఎంత మాట్లాడినా నేను ఒక్కడిగానే ఉన్నా. ఆ ఒక్కదనానికి నువ్వు ఇంకా మాటలేసి నన్ను గాయపరచొద్దు, నన్ను ఒంటరి కుదిరే. ఈరోజు మనుషుడికి పంచుకుంటానికి వ్యక్తులు లేరు, పరిస్థితులు బాగుంటలే,
జీవితాలు సరిలేవు, స్థితిగతులు ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఎవరితోనే మాట్లాడుతున్నాడా? ఇక్కడ ఎవరైనా ఒంటరి వాళ్ళు ఉన్నారా అని చూస్తున్నాం. పల్సు ఒంటరి వాళ్ళు ఎప్పుడు బయట ఒంటరి వాళ్ళని చెప్పుకోరంట. చెప్పుకుంటే ఇంకా ఒంటరితనం అయిపోతుంది. భర్త భార్య దగ్గర పోయి నువ్వు నాకంటే ఏం అర్థం చేసుకో, నువ్వు వేస్ట్ ఉన్నా కూడా అన్నాడు అనుకో, ఇంకా దగ్గర అవుతుంది కదా భార్య, ఇంకా దూరమే అవుతుంది. నువ్వేం భర్తవయ్యా, ఏం అర్థం చేసుకుంటావంటే పోవే అంటాడు. ఉన్న వాస్తవమే కదా. కానీ ఈ స్త్రీ అనుకుని చూడండి, బయట లేరు, లోపట లేరు, ఒంటరి వ్యక్తిగా పోరాడుతుంది. ఎంతవరకు పోరాడుతుంది, ఎంతకాలం పోరాడుతుంది? ఆ వ్యక్తి హౌ డెస్పరేట్, నాకు ఈ ఒంటరితనం నుండి బయటికి రావాలి, ఈ ఒంటరితనం నుండి నాకు విడుదల కావాలి. ఈరోజు ఈ మాట వింటున్నా ఎవరైనా సరే, మీ ఒంటరితనం నుంచి విడుదల కావాలంటే అది యేసు ద్వారంగా, యేసు దగ్గర మాత్రమే దొరుకుతుంది అని తెలియజేస్తున్నాను. ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. ఆ స్త్రీ నిర్ణయించుకుందంట, నేను వస్తా, నేను వెళ్తా, నేను చూస్తా, నేను ముడతే చాలు. అక్కడ ఏమైంది? యేసు ప్రభు ఇలాగ వెళ్తా ఉంటే ఆ స్త్రీ ఆ గుంపులో నుండి వెనక నుండి వచ్చి ఆ అంచు కింద కనబడుతుంది చూడండి, అంచును ముట్టిందంట. అసలు నడుస్తూ ఉంటే అంచు ఎలా ఉంటుంది? గాల్లో ఎగురుతూ ఉంటుంది. అందులో గుంపుల మీద పడతా ఉన్నారు. యేసు ప్రభు నడుచుకుని పోతా ఉన్నాడు. అక్కడ ఏంటి, రా పట్టుకో, ఇప్పుడు చెప్పినట్టు పట్టుకో అన్నట్టుందా? జన సమూహము గంటుకుని పోతా ఉన్నారంట. ఆయన నడుచుకుని పోతా ఉన్నాడంట. ఆయన నడుచుకుని పోతా ఉంటే ఈ స్త్రీ అనుకుందంట, ఆ వస్త్రపు అంచు ముడితే చాలు నాకు, దట్ ఈస్ ఎనఫ్. ఆ అంచు పట్టిన వెంటనే ఆమెకి ఏం కలిగిందంట? లూకాసు వార్తలో చదవండి. ఆమె వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే రక్తస్రావం నిలిచిపోయింది. ఆమె రక్తస్రావణ నిలిచిపోయిందంట. విచ్ మీన్స్ హర్ టచ్ ద ఎడ్జ్. అక్కడ క్లియర్గా ఉంది లూకాసు వార్తలో. అంచు ముట్టిన వెంటనే రక్తస్రావణ నిలిచిపోయింది. తర్వాత నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా, ఎప్పుడైతే ఆ స్త్రీ ముట్టిందో, శక్తి ఆయన నుండి బయటికి పోయిందో, యేసు ప్రభు నెక్స్ట్ అడుగుతున్నాడు, ఎవరు అది నన్ను ముట్టింది? లిసన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. యేసు ప్రభుకు తెలియదా 12 సంవత్సరాలుగా ఈ స్త్రీకి బాధ ఉందని? యేసు ప్రభుకు తెలియదా ఆ వ్యక్తి విశ్వాసంతో నిర్ణయించుకునేటప్పుడే ఆ వ్యక్తి ఆయన ముడతానికి వస్తుందని? యేసు ప్రభుకు తెలియదా ఆమె టైం, ఆమె సీజన్, ఆమె స్పాట్ ఇదే అని? తెలుసా తెలీదా? గాడ్ ఇస్ ఎవ్రీవేర్. గాడ్ ఇస్ ఓమ్ని ప్రెజెంట్. ఆయన సర్వంతర్యామి అంట. నమ్ముతారా అండి? అందుకనే కీర్తనకారు రాస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు, నేను పైకి వెళ్ళినా, కిందకి వెళ్ళినా, లోటుకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఉన్నావు. ఎక్కడ నీ దగ్గర నుంచి దాక్కుంటా? అంటే దేవుడు ఎక్కడన్నా ఉన్నాడు, కానీ ఆయన కనపరచబడతామో, ఆయన ఎక్కడైతే ఆయన మహిమను కనపరుస్తున్నాడో అక్కడే. ఇక మాటలు చెప్పాలంటే ఈరోజు మనం అందరం ఆలయానికి వస్తున్నామండి. ఇస్ గాడ్ హియర్? ఎంతమంది ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు? చేతులు హల్లెలూయా చెప్తారా? మీరు ముట్టబడ్డారా? దట్ ఈస్ అ ప్రాబ్లం. నాట్ ఎవ్రీబడి హూ కమ్స్ అండ్ రిసీవ్ ఇట్, బికాస్ యూ డోంట్ హ్యావ్ ద నీడ్, యూ డోంట్ హ్యావ్ ద ఫెయిత్, యూ డోంట్ హ్యావ్ ద డెస్పరేషన్. నేను ముట్టబడాలి, నేను తాకబడాలి, నాకు రావాలి, నాకు కలగాలి. ఐ వాంట్, I will do what it takes. God wants to see how desperate are you. ఎంత ఆశతో ఉన్నారు, ఎంత వాంఛతో ఉన్నారు, ఎంతగా ఆయన సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతగా ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతగా మీ జీవితంలో మార్పు చూడాలని ఆశపడుతున్నారు. ఒంటరితనంలో ఉన్నారా? ఈరోజు దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. విడిపిస్తాం మాత్రమే కాదు, ఈ సెయింగ్ బీ మేడ్ హోల్ అంటే సమస్తం సంపూర్ణం కావాలి. సంపూర్ణ శుద్ధి, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ట్రాన్స్ఫర్మేషన్, మార్పు అది యేసు ద్వారంగా మాత్రమే కలుగుతుందండి. దయచేసి స్థలంలోంచి మీరున్న స్థితి ఏదో యేసుకి చెప్పండి. ఆయన ఎరిగిన దేవుడు, ఆయన చూచున్న దేవుడు, ఆయన కార్యము జరిగించగలిగిన దేవుడు. ఈరోజు కృప ద్వారంగా మాత్రమే మనం రక్షించబడ్డాం. ఈరోజు కృపామయుని మనం చూస్తున్నాము. ఆయన కృప కలిగిన సన్నిధిలో, కృప కలిగిన ఆలయంలోకి వచ్చాము. ఇది కృపా నిలయము. కృప కలిగిన దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. నిజముగా ఆకలి దప్పిక కొన్నవారు మాత్రమే తృప్తిపరచబడతారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ థర్స్టీ ఫర్ హిమ్, ఆస్క్ హిమ్. మీరు నిజంగా ఆయన కొరకు ఆశ వాంఛ కలిగిన వారైతే అడగండి.
దేవా నన్ను ముట్టయ్యా, నన్ను నింపయ్యా, నాకు విడుదల దయచేయ్యా, నా జీవితంలో కార్యం జరిగించయ్యా. ఇక్కడ ఎవరికైనా దేవుని సహాయం కావాలంటే పిలవండి. దావీదు కుమారుడా అని కాకపోయండి. యేసయ్యా, యేసయ్యా, నన్ను సహాయం చేయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను బాగు చేయ్యా, నన్ను నూతనపరిచేయ్యా, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, నా జీవితాన్ని సరిదిద్దయ్యా, నాకు గర్భఫలము దయచేయ్యా, నన్ను తన నుండి అరిపాద వరకు ముట్టి స్వస్థపరిచేయ్యా. అడగండి. యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో విడుదల ఉంది, యేసు నామములో తీయాలి పారిపోతున్నాయి. Ask with faith, ask with faith, ask with faith. మౌనం ఉండే సమయముగా అడుగుడి, అడుగుడి, అడుగుడి. You ask, you receive, you ask, you receive. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడని మీరు గుర్తెరుగుతాం మాత్రమే కాదు. What do you want? What do you want? That is what matters. You have to receive through faith. విశ్వాసము ద్వారంగా పొందుకోవాలి. దేవా ఇదిగో అయ్యా, నీ ప్రజలు నీ చేతులు పెడుతున్నానయ్యా. దేవా మమ్మల్ని విడిపించే దేవా నీకు వందనములు, మమ్మల్ని స్వస్థపరిచే దేవా నీకు వందనములు, మమ్మల్ని ముట్టి మా జీవితాన్ని బాగు చేయించిన దేవా నీకు వందనములు. ఆశ్చర్యకరమైన సహాయం, ఆశ్చర్యకరమైన కార్యములు చేయించిన దేవా నీకు వందనములు. ఇమ్మానుయేలు మా తోడుండి మా మధ్య నివసించే దేవా నీకు వందనములు. సర్వాధికారి నీకు వందనములయ్యా. నీ శక్తి ఘనమైంది, గంభీరమైంది ప్రభువా. నీ శక్తి బలమైందయ్యా. I thank you Lord for your power, Lord. Your power is majestic power, Lord. నీ శక్తికి ఎవరు సాటి అయ్యా? నీ బలమికి ఏది సాటి అయ్యా? నీవు చేయలేని కార్యం అంటూ ఏముందయ్యా? నువ్వు అడుగుతున్నావయ్యా, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? లేదో, లేదో, లేదో. నీకు సమస్తము సాధ్యము మా రాజా, మా తండ్రి, మా దేవా, నీకు సమస్తము సాధ్యము. ఇక్కడ నమ్ముతున్న ప్రతి ఒక్కరు బంధకములు నజరేయుడైన యేసు నామములో తప్పబడులుగా అని ప్రకటిస్తున్నాను. No evil has authority. No evil has authority over the mind's isolation, depression, anxiety. ఎక్కువకరమైన మానసిక సమస్యలు అవ్వచ్చు, ఆందోళన అవ్వచ్చు, బాధ వేదన అవ్వచ్చు, అపరాధ భావం అవ్వచ్చు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత స్వతంత్రత కలుగుడుగాక. ఎవరెవరితో విశ్వాసం అంగీకరిస్తున్నారో వారికి నువ్వు అనుగ్రహిస్తున్నావు. నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా. లార్డ్ వి థ్యాంక్ యూ, లార్డ్ వి థ్యాంక్ యూ, లార్డ్. అయ్యా, నీ బిడ్డలు ఎవరి బాధలతో, అనారోగ్యంతో, అయ్యా వైద్యముతో, ఏడుపుతో, దుఃఖంతో ఉండకూడదయ్యా. మనుషులందరూ స్టాంప్ కొట్టచ్చేమో, ఇంక ఈ మనిషి పని అంతే, ఈ మనిషికి ఇంకా స్వస్థత లేదు, ఈ మనిషి బ్రతుకు ఇంకా బాగుపడదు, ఇంకా మనిషి జీవితంలో మార్పు రాదు. మనుషులందరూ నిర్ణయించొచ్చేమో. ప్రభువా, నీవు మాట సెలవిస్తే అన్ని మారిపోతాయ్యా. నీ మాటకి విరోధంగా ఎవడు ఏం ఆపగలుగుతాడయ్యా? రాజా, నీ నామములో, రాజుల రాజ నామములో, యేసు నామములో ప్రతి ఒక్కరికి కావాల్సిన స్వస్థత కలుగునుగాక. అది ఎటువంటి వ్యాధి అవ్వచ్చు, అది ఎటువంటి వ్యాధి అవ్వచ్చు, అది ఎటువంటి పెద్ద పేరు అవడం, చిన్న పేరు అవడే. వీఆర్ లీస్ట్ కన్సర్న్, వీఆర్ కన్సర్న్ అబౌట్ ద నేమ్ ఆఫ్ అవర్ కింగ్, అవర్ లార్డ్, అవర్ సేవియర్. యేసు నామములో తల నుండి అరిపాదము వరకు ఎటువంటి వ్యాధి అయినా సరే, ఎటువంటి వ్యాధిలో ఇక్కడ ఉన్నవారైనా సరే, ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్, ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్, యూ మస్ట్ బి ద ఫైటర్ నౌ. ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్, యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాక. We receive, Lord. We receive, Lord. We receive, Lord. We believe. We believe. We believe. నమ్మవానికి సమస్తం సాధ్యమే. నమ్ముతున్నాం. మనుషులు అవమానపరచవచ్చు, మనుషులు నవ్వచ్చు, మనుషులకి అర్థం కావచ్చు. వాట్ ఈస్ మ్యాన్, లార్డ్? ఫూల్స్. We are not here to prove for people, Lord. We are here to manifest your glory, Lord. దేవా, మా జీవితంలో నీ నామం మహింపరచబడాలయ్యా. యేసు ప్రభు, అక్కడ నిన్ను అవమానపరిచిన వారిని వాదిస్తూ కూర్చోలేదయ్యా. నువ్వు వెళ్ళి చేయవలసింది చేసావు. ఎప్పుడైతే ఆ కుమార్తె బయటికి లేచి వచ్చిందో ఘనత ఆటోమేటిక్గా వచ్చిందయ్యా. యాయిరు కుమార్తె బయట వచ్చినప్పుడు ఆ వార్త అంతా అందరికి ప్రబలింది కదయ్యా.
దేవా, మా జీవితంలో నువ్వు చేసే కార్యాలు మొత్తం ప్రబలాలయ్యా. ఇట్ హ్యాస్ టు బి ఎ టెస్టిమనీ లార్డ్. అవర్ లైఫ్ షుడ్ బి ఎ టెస్టిమనీ లార్డ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవితం ఒక సాక్ష్యముగా యేసు నామములో మారునుగాక. అది ఘనమైన దేవుని మహిమార్థమై దేవుని నామం హెచ్చింపు కొరకు మన జీవితాలన్నీ నిలుచునుగాక. మమ్మల్ని చూసే ప్రతి ఒక్కరు మెరికల్ బేబీ, మెరికల్ సన్, మెరికల్ డాటర్, మెరికల్ లైఫ్ అనాలయ్యా. బికాస్ అవర్ గాడ్ ఇస్ అ సూపర్ న్యాచురల్ గాడ్. కుటుంబాల సమాధానం దయచేయి, భార్య భర్తల మధ్య ఐక్యత దయచేయి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయి అయ్యా. ఎటువంటి పీసీఓడీస్ అవనే, ఎటువంటి ప్రాబ్లం అవనే, ఎటువంటి రక్తస్రావణ సమస్య అవ్వచ్చు, యేసు నామంలో మాకు విడుదల, యేసు నామంలో మాకు స్వస్థత, యేసు నామంలో మాకు జవాబు, యేసు నామంలో మాకు సమాధానం, యేసు నామములో మాకు హెచ్చింపు, ఘనత, ఆశీర్వాదం. ఇక్కడ యేసు నామాన్ని నమ్మిన ప్రతి ఒక్కరిలో పరమ తండ్రి మీ చిత్తం నెరవేర్చి ఆశ కలిగిన ప్రాణులను తృప్తిపరిచేదేవా. ఎవరెవరైతే నీ సన్నిధిలో ఆకలితో దాహంతో నీ కొరకు వచ్చావు, ఫిల్డంలో నీ నీరు తాగేవారికి దప్పిగా కొండరన్నావయ్యా. వారి కడుపులోని జీవజల ఓటలు ప్రవహిస్తాయన్నావయ్యా. లెట్ యువర్ చిల్డ్రన్ బి బ్లెస్డ్, బిలీవ్ యువర్ వర్డ్ అండ్ లివ్ యాస్ ఫర్ యు. ప్రతి ఒక్కరు తోడు నువ్వు ఉన్నావు జ్ఞాపకం చేస్తున్నావు. నీ కృప కొరకు వందనాలను తెలియజేస్తూ నీ కృపతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.